పాడుకున్నాము. కోరస్ ఏంటండి అది? సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్య. నిజమేనా? నిజమేనా యేసయ్య? సదాకాలము నీతో నేను జీవిస్తాను. నిజమేనా అంటున్నా? చెప్పండి. నాకు వినిపించలేదు. చెవుడు కూర్చో. నిజం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట మీదే ఉండండి. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథము 17 ఇప్పుడు చెప్తాను నేను. ఎంతకాలం ఉంటుందో చెప్తాను. ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. చాలు తల్లి. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. తలలో వచ్చుకుందాం. మహాపరిశుద్ధుడానైనా మహోన్నతుడా మహిమగల తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత కనుక ఈ కూడిక ప్రారంభ ప్రార్థన మొదలుకొని స్తుతి ఆరాధన వరకు నీ యొక్క మహా ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి చక్కని రీతిలో ప్రభువా నీ బిడ్డల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇగో ప్రభు, అల్పుడను అభాగ్యుడను అయోగ్యుడను పామరుడను ఎన్నిక లేని వాడను నాయన నీ పక్షంగా నిలబడి ఉన్నాను తండ్రి. నన్ను నీ బోరగా వాడుకొని మీరే మాట్లాడి సమస్తమును కూడాను ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగాను ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి మేలుకరంగాను జరిగినట్లు సహాయం దయచేయండి. నీ వాక్యంతో మాతో మాట్లాడి ప్రభా మా హృదయాలు బదులుపరిచి ఆదరించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య, సదాకాలము నీతో కూడా నేను జీవించేదను. మరి ఇక్కడ అంటాడు హృదయం చాలా ఘోరమైంది అంటాడు ఇర్మీ గారు. మరి ఆ ఘోరమైనటువంటి హృదయములో ఆ హృదయముతో సదాకాలము దేవునితో మరి మనం ఉండగలుగుతున్నామా, ఉండగలమా? మనం ఈ రాత్రికాల సమయంలో ప్రశ్నించుకుందాం. ప్రశ్నించుకొని అక్కడ అంటాడు ఆయన, ఇది ఘోరమైనటువంటి వ్యాధి గలది అంటాడు హృదయం. నిజమేనండి. మన హృదయము ఒక పట్టాన నిలబడదు. హల్లెలూయా. నిలబడదు. నిజంగా ఇర్మియా భక్తుడు చెప్పినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి మాట అండి. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కూడాను హృదయము పదిలపరుచుకోకపోతే, హృదయాన్ని భద్రపరుచుకోకపోతే మనము ఈ లోకములో పడి నాశనం అయిపోతామని పరిశుద్ధ గ్రంథం తేట తెల్లగా చెబుతోంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ హృదయాన్ని మనము చాలా చాలా భద్రంగా ఉంచుకోవాలంట. హల్లెలూయా. ఎందుకంటే అది వ్యాధి కలిగింది. దాన్ని మనం బాగు చేసుకోవాలి. ఆ హృదయాన్ని బాగు చేసుకోవాలంటే మనకి సరైన మందు ఏంటంటే దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధి. అక్కడ దేవుని వాక్యం చెబుతుంది, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని చెబుతుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని మాటలే వినబడతాయి. హల్లెలూయా. చూడండి, మీరు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో గడిపితే మీ మస్తిష్కంలో, మీ హృదయంలో దేవుని మాటలు తప్ప మరొకటి రాదు. ఆ ఆలోచనకే రాదు. అంటే ఆ యొక్క ఘోరమైన వ్యాధి కలిగిన నీ యొక్క హృదయము దేవుని సన్నిధిలో ఏమవుతుంది? బాగుపడుతుంది. హల్లెలూయా. ఆ వ్యాధి తగ్గిస్తుంది దేవుని మాటలు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అదే ముసలము ముచ్చట్లో పెట్టుకొని ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు టీవీ కాడ కూర్చోనో లేకపోతే సినిమాల కాడ కూర్చునో ఉన్నాం అనుకోండి, ఈ లోకమే మన హృదయాల్లో మెదులుతూ ఉంటుంది. ఈ లోకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, అది ఘోరమైన వ్యాధి గలదై
మనం నశించిపోవడానికి దారి తీస్తుందన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యొక్క మరి పునరుద్ధాన దినమందు కొద్ది మందిగా కూడుకున్నటువంటి మనం అందరం కూడాను ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన మన హృదయాన్ని కాస్త మరి దేవునికి అప్పగిస్తే, మన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కొద్ది సమయము కూడా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి పాప పంకిలమైన ఆలోచనలు కానీ సమస్తము కూడాను దేవుని వాక్యం దూరపరుస్తుంది. హల్లెలూయా. ఒరే కాలం నుంచి ఎంతో కష్టపడి శ్రమపడి మరి నీ కుటుంబాన్ని నిన్ను పోషించుకోవడానికి మనం ఎంతగానో మనం పోషించుకోవడానికి, మన కుటుంబాలను పోషించుకోవడానికి ఎంతో శ్రమపడినటువంటి మనము ఆ హృదయం కూడా వ్యాధి కలిగినది అయితే ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ఈ లోకంలో పడి నశించిపోతాం. కాబట్టి దేవుడు మనకి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని మనకి ఈ దినాన లేక ఈ సమయంలో మనకి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియ సహోదరుడు డేవిడ్ గారితో కలిసి ఈరోజు నేను దగ్గర 200 కిలోమీటర్లో 250-300 కిలోమీటర్ల ప్రయాణం చేశాం. ఆ ప్రయాణంలో మేము మాట్లాడుకున్న ప్రతి మాట దేవుని గురించే మాట్లాడుకున్నాం. హల్లెలూయా. నేను రోజును ఉదయకాలము 2:30కి లేస్తా. ఎర్లీ మార్నింగ్ లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఫ్రెష్ అయ్యి 3 గంటలు 3:10 బయటకు వస్తా. 3:30 కల్లా మనుషులు ఎక్కించుకొని నేను వెళ్తున్నాను ఎక్కడికి, 100 కిలోమీటర్లు, ఖైరాన్ అనే ప్రాంతం. మీరు చెప్తే మీరు నమ్మరు. వెనకాల కూర్చున్న వాళ్ళంతా మన భాష కాదు, మన సాంప్రదాయం కాదు, మన ఇది కాదు. కానీ నా వృత్తి నేను చేయాలి కదా. నేను నడుపుకుంటూ వెళ్తా ఉంటే కళ్ళు మండిపోతూ ఉంటాయి, కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి, స్టీరింగ్ అటు ఇటు తిరిగిపోతూ ఉంటుంది. అయినా భయం వేస్తుంది. హల్లెలూయా. భయం వేస్తూ కూడా దేవుడు ప్రభువా నీవే ఉన్నావు నాయనా, నన్ను నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి కాబట్టి నాకు తప్పట్లేదు ప్రభువా అని చెప్పేసి ప్రార్థించుకుంటూ వెళ్తా. క్షేమంగా తీరుతాడు దేవుడు అక్కడికి. మళ్ళా దింపి మళ్ళీ అక్కడి నుంచి రావాలి. మళ్ళా కొన్ని పాటలు ఒక్కడనే ఉంటా. హల్లెలూయా. దేవుని వాక్యం పెట్టుకుంటా, లేకపోతే దేవుని పాటలు పెట్టుకుంటా ఇంటూ వస్తా. అయినా కూడా సైతాన్ గారు ఏం చేస్తాడంటే నన్ను అటు ఇటు కళ్ళు మూతపడిపోయి. నిన్నైతే ఏం చేశాను తెలుసా మీకు? ఒక గ్లాసులో నీళ్ళు పెట్టుకుని, ఏసీ ఉంటుంది కదా బండికి, ఆ ఎదురుగుండా పెట్టుకుంటా, చల్లగా ఉండే నీళ్ళు ఏదో ఉంచుకుని అని కట్టుకుంటా అలా తుడుచుకుంటా 100 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. దేవునికి మహిమ కలిగాక. కానీ ఈ దినాన నాకు కలిగినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, మిత్రుడు సరదాగా వెళ్దామని వెళ్ళాం. మనం ఇద్దరం వెళ్తే ఈ బయలుదేరిన మొదలుకొని చివరికి వెళ్ళే వరకు, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిన మొదలుకొని ఇంటికి వచ్చేవారు. అస్సలు నాకు అలసట అనిపించలేదు, కునికి అనిపించలేదు, ఏమనిపించలేదు. ఎంతో ఉత్సాహం అనిపించింది. ఎందుకు ఇది జరిగింది? నా హృదయం నిండా, మా హృదయం నిండా దేవుని మాటలు ఉన్నాయి. హల్లెలూయా. సతాను గారికి ఏ మాత్రం కూడా తోబత్ ఇవ్వలేదు. అసలు మేము అవకాశమే ఇవ్వలేదు. మేము మాట్లాడుకుంటూ వస్తున్నా, అనేక విషయాలు మాట్లాడుకున్నాం, దేవుని గురించి మాట్లాడుకున్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం ఏదైతే వింటామో అదే మనం మధ్యస్థంలో మెదులుతుంది. ప్రియమైనటువంటి బిడ్డ, మీరు బూతులు విన్నారనుకోండి, బూతులే ఉంటాయి. సినిమా పాటలు విన్నారనుకోండి, అయ్యే ఉంటాయి. దేవుని మాట్లాడినారనుకో, దేవుని పాటలు విన్నారనుకో, అయ్యే వస్తాయి. కాబట్టి ఈ ఘోరమైన వ్యాధి కలిగిన మన హృదయాన్ని మరి శుభ్రపరచుకోవాలి, దాన్ని ఆ జబ్బు తగ్గించుకోవాలంటే కేవలం దేవుని సన్నిధి, దేవుని మాటలు మాత్రమే. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. మరొక చూద్దాం. 1 యోహాను గ్రంథము 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుకుందాం. 1 యోహాను లాస్ట్ నుండి చూడండి. 1 యోహాను. హల్లెలూయా. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. ఇక ముందుకెళ్ళైతే, లోకమును దాని ఆశయు గతించిపోతున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలు చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబం. 1 శరీరాశ, 2 నేత్రాశ, జీవపుడంబం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ శరీరాశ ఎలా ఉంటదంటే,
స్త్రీని కానీ పురుషుని కానీ అతపాతానికి దొక్కేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన కళ్ళు చూడకూడని సన్నివేశాన్ని చూసినాము, పురుషుడు కానీ స్త్రీ కానీ. ఏమండి, మన శరీరం ఏమవుతుందంటే పాప పంకిల వైపు చూసిన వెంటనే, హల్లెలూయా, వ్యభిచారం చేస్తేనే తప్పని ధర్మశాస్త్రం చెబుతుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు తెలుసా? చూపుతోనే అలా మోహపు చూపుతో చూసేటువంటి ప్రతి వాడు కూడా ఆ యొక్క ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగునని దేవుడు చెబుతున్నాడు. నేను చెప్పున్నదేమనగా వ్యభిచారం చేస్తేనే కాదు, ఆ చూపుతో చూస్తేనే తప్పు అని మరి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మరి సెలవు ఇచ్చారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే ఎంత ఘోరమైందో చూడండి. ఆ శరీరాశ ఎంత ఘోరం అంటే, మన శరీరం అంటే ఎన్నో రుచులు కోరుకుంటుంది. అది ఆహారం విషయంలో కానివ్వండి, శారీరకమైన విషయంలో కానివ్వండి, రకరకాల విషయంలో. అందుకనే దేవుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మరి ఆదాము గారిని మొట్టమొదట సృజించినప్పుడు ఆయన బహుశా స్త్రీ గురించి ఆలోచించి ఉండలేదేమో కదంటే, మానవుడి కంటే ముందు దేవుడు మరి జంతువుల్ని, సమస్త భూమి మీద ప్రతి దాన్ని కూడా సృష్టించారు. ఆడ మగ సృష్టించాడు. హల్లెలూయా. మగ ఆడ దిక్కు సృష్టించాడు. మరి వాటన్నిటిని జంటలుగా చూస్తున్నప్పుడు బహుశా ఆదాము గారు చూస్తున్నప్పుడు దేవుని అనుకుంటాడు, అరే ఈయన కూడా నేను ఒక సాటైన సహాయాన్ని చేయాలి కదా అని అనుకొని మరి ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి మరి ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా తయారు చేశాడు దేవుడు. హల్లెలూయా. చేసి దీనికి సాటి అయిన సహాయం, నువ్వు నరుల్లోంచి తీయబడ్డది కాబట్టి ఏమి నారి అనబడతాదని మరి ప్రభు వారు సెలవిచ్చున్నారు. హల్లెలూయా. మరి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదట. హల్లెలూయా. అందుకని సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజమో కాదో తెలియదు కానీ ఒక పురుషుడికి ఎడమ పక్కన ఒక ఎముక తక్కువ ఉంటుందంట. మీరు గమనించారో లేదో, అది నిజమే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ఎముక తీసేశాడు ఆయన మొదట్లోనే, ఆదిలోనే ఆదాముకి. ఆ ఎముకే స్త్రీ. అందుకే భార్యని ఎడమ పక్కన నిల్చోబెడతారు. ఎందుకు? సపోర్ట్ కింద. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది వట్టిది కాదు ప్రియమైనటువంటి బిడ్డలారా. భార్య ఎప్పుడు కూడాను భర్తకి సహాయకురాలుగా ఉంటుంది. ఆమె మరి ఎడం పక్కనే ఉంటుంది. ఎప్పుడు ఆయన తూలిపోకుండా, పడిపోకుండా, ఆయన మరి ఈ లోకంలో పడి నశించిపోకుండా భార్య చాలా మటుకి భర్తను కాపాడుకుంటుంది. నీతిమంతురాలైనటువంటి భార్య తన భర్తను కాపాడుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, చాలా మంది భర్తలు భార్యలను చిన్న చూపు చూస్తారు. హల్లెలూయా. చాలా మంది. అలాగే స్త్రీలు కూడా భర్తను చిన్న చూపు చూస్తారు. అది మంచిది కాదు. ఏం చేద్దంటే దేవుడు జతపరిచాడు. దేవుడు ఆదిలోనే పురుషుల్లో నుంచి స్త్రీని తయారు చేశాడు. కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీ భర్తకు లోబడి ఉండాలి. అలాగే భర్త భార్యను ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే వారి మధ్య ఆ బంధం కరువవుతుందో, భార్య కానీ లేక స్త్రీ కానీ పురుషుడు కానీ, మరి ఈ నేత్రాశ, శరీరాశ చాలా భయంకరం అనేది ఈ లోకంలో అనేక అనర్థాలకి దారితీస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను ఆ విషయం గురించి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే భార్య భర్తల సంబంధం సరిగా లేదో వాళ్ళ జీవితాల్లో భయంకరమైనటువంటి చోటు చేసుకుంటాయి. హల్లెలూయా. చిన్న ఉదాహరణకి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, భర్త రోజు భార్య మీద కోపడుతున్నాడు అనుకుందాం. భార్య నొచ్చుకుంటుంది. ఇదేంటి రోజు నన్ను ఎంత మంచిగా చేసినా కానీ, ఎంత బాగా ఉండినా కానీ, ఎంత చూసుకున్నా కానీ నన్ను తిడతా ఉంటాడు, నన్ను కొడతా ఉంటాడు అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల అది గమనించిన వారు అప్పుడు వస్తాడు, ఏంటమ్మా రోజు మీ ఆయన కొడతా ఉంటాడా? అదే నేనైతేనా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను తెలుసా, ఎంత మంచిది, ఈ లోపల ఎవరు ఉండరు తెలుసా అంటాడు. అమ్మగారు ఏం చేస్తారు అప్పుడు? మొలం చెట్టు ఎక్కితే పర్వాలేదు, అక్కడి నుంచి పడిపోద్ది. హల్లెలూయా. మొలం చెట్టు మించి పడిపోద్ది. పడిపోయిన తర్వాత ఏమవుతుంది? కాలో చెరువు ఇరుగుద్ది, ఆ సంసారం కూలిపోద్ది. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు ఏర్పరిచినటువంటి ఆ బంధం
పవిత్రంగా ఉండాలంటే ఆ భార్యాభర్తల ఇద్దరి మధ్యన సైక్యత ఉండాలి, ప్రేమ అనురాగం ఉండాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం ముందుకు వస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నదంతా కూడాను నేత్రాస, జీవపుడంబం. హల్లెలూయా, హల్లెలూయా. నేత్రాస తెలుసు కదా, నేత్రాస అంటే కళ్ళు ఏది చూసినా కానీ కావాలనిపిస్తుంది. స్త్రీలకైతే ఏదైనా ఒక మంచి డ్రెస్ కానీ, ఒక చీర కానీ కనిపించింది అనుకోండి, లేకపోతే ఒక మంచి నగ కానీ, ఒక నెక్లెస్ కానీ కనిపించింది అనుకోండి, అది చూసిన వెంటనే ఏమనుకుంటుంది? కావాలనుకుంటుంది, కొనాలనుకుంటుంది, ఆశపడుతుంది కదండి. అది ఆశపడడం తప్పు కాదు, కానీ దానికోసం చేయరాని మనల్ని చేస్తారు, అది తప్పు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అంటే ఆ నేత్రాస ఏం చేస్తుందంటే ఆ మనిషిని ఆ రీతికి నడిపిస్తుంది అన్నమాట. హల్లెలూయా. అంచేత ఉన్నదాంతో తృప్తి పడాలి, అప్పుడే మనకి ఈ కోరికలు చచ్చిపోతాయి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నేత్రాస, ఈ శరీరాశ కూడాను భయంకరమైనవి. మరి ఇంకోటి ఉంది, జీవపుడంబం. జీవపుడంబం ఏమున్నా లేకపోయినా నాకులాగా ఏదో పెద్ద కోటీశ్వరులాగా పోజు కొడతా ఉంటాడు, అది జీవపుడంబం. లేదంటే నేను గొప్పోడిని, నాకంటే గొప్పోడు తోపు ఎవడం లేడు అని కాలరాగరేసుకు తిరుగుతుంటాడు, నిదానికాడి దగ్గర ఏముంటుంది, అది జీవపుడంబం. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఎంత అంటే ఏదంటే సరే నిండుకుంటంట తొనకదంట, అదే సగం ఉంటే ఏమవుతుంది? తొనుకుతుంది, అటు ఇటు పోగుద్ది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి ప్రియమైనటువంటి అన్నీ ఉన్నమ్మా అని మనకి ఉంటుందంట, ఏమీ లేనమ్మా ఎగిరేది పడతానంట. దేవునికి మహిమ కలుగుతుంది. జీవపుడము అంటే అది మన జీవితాల్లో అది ఉండకూడదు. ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలలో, దేవుని బిడ్డలలో అవి ఉండకూడదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏం చేతంటే దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని మనం చక్కగా పాడుకోవటమే కాదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అట్టి రీతిగా ఉండదు. సదాకాలము యేసు, సదాకాలము నీతో కూడా నేను ఏంటమ్మా జీవించాలి. అలా జీవించాలంటే ఇవన్నీ ఇక్కడ చెప్పినవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపుడము నీలో ఉండకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే అవి నీలో ఉన్నాయో నీ హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలది, క్యాన్సర్లో పెట్టేస్తా సుమా, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మరి చాలా భయంకరమైనటువంటి స్థితి, అది ఏదైనా కానివ్వండి. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి దేవుని వాక్యానుసారముగా జీవించగలిగినప్పుడు మరి దేవుని సన్నిధిలో, దేవునితో పాటు దేవుని లోకంలో మనం కూడా ఆయనతో కూడా ఉంటాం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. హల్లెలూయా. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండును, ఒకను తృణీకరించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉపమానం ఏంటంటే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు కావాలి, నీకు లోకము కావాలి కదండి. దేవుడు కావాలి, లోకము కావాలి అంటే కుదురుతుందా? చెప్పాలి, కుదురుతుందా? లోకంలోనే ఉంటాను నేను, దేవునితో ఉంటానంటే కుదరదండి. ఎవరో ఒకరికే నువ్వు దాసుడుగా ఉండాలి. హల్లెలూయా. లోకానికైనా దేవుడికైనా. అంటే అక్కడ పడవ రెండు పడవలు అటు కాలేసి ఇటు కాలేస్తే అది అటు వెళ్తుంది, ఇది వెళ్తుంది, నువ్వు ఇలాగా చతికిలు పడతావు. దేవునికి మహిమ కలుగునుగా. ఏ ప్రయోజనం ఉండదండి. హల్లెలూయా. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగా ఉండకూడదు. ఆయన ఉమ్మి వేస్తానన్నాడు దేవుడు, తెలుసా మీకు? కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము ఈ లోకంలో ఉన్నటువంటి స్థితికిని దేవునికి దాసులుగా ఉండనేరము. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ ఉపమానం మరొకసారి చదువుకుందాం. 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు.
అతడు ఒకని ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. ఓకే. లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరు. అందువల్ల నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని ప్రాణమును గురించి ఏదను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి ఏదను చింతింపకుడు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, పొట్లలో కూర్చుకున్నవు, కానీ ఈ పరలోక దేవుడు వాటిని పోషించటం లేదా? కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏమి తినాలి, ఏం తాగాలి, ఏంటి ఈ దినం నాకు ఏంటని చింతించొద్దు. దేవుని బిడ్డలు ఆ రీతిగా చింతించరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు, 3.5 సంవత్సరాలు వాన పడలేదు, పంటలు పండలేదు, ఏం పండలేదు. కానీ మరి దేవుడు పోషించాడు. ఎవరిని చెప్పండి, ఎవరిని పోషించాడు? మీరు వాక్యం అర్థం కావట్లేదు. 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు, పంటలు పండలేదు. ఏలియా. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియాని దేవుడు కాకోలముల చేత పోషింపబడ్డాడు. ఏలియా 3.5 సంవత్సరాలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఆహారాన్ని, ఆయన చూడండి, సారిపతి వెళ్ళాడు. సారిపతిలో వెధవరాలు ఉంటారు, తన కుమారుడు తను ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఏం చెప్పాడు? కాకోలముల చేత ఉదయము సాయంకాలం రొట్టె మాంసం. అసలు కాకి అసలు చచ్చిపోయిన పురుగును కూడా విడిచిపెట్టదు కదది, కదండి. అలాంటిది మాంసమును రొట్టె తీసుకెళ్లి ఏలియాకి అందించి అంట కాకోలాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాలు అలా ఉంటాయండి. ఏమి తిందుము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందామని మనం ఇదైపోతా ఉంటాం. పెట్టి నిండా ఉంటాయి మనకి. మళ్ళీ ఏదో కొనేసుకోవాలి ఆశ. హల్లెలూయా. నాకు బరీను, మీకేమో తెలీదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏం చేయాలని చింతాల్సినటువంటి అవసరత లేదు. నీ పరలోక దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని పోషించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ లోకం వెంబడి పరిగెట్టాల్సిన అవసరత క్రైస్తవుడికి లేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సదాకాలం ఆయనతో ఉండాలంటే మనము వీటన్నిటిని విసర్జించాలి. వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, అలాంటి ఆశలు లోకంలో పడి పోకుండా, నశించిపోకుండా దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం ద్వారా మనం కట్టబడితే మన హృదయాలు పవిత్రంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మన ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటాయి, మన కుటుంబం బాగుంటుంది, మన బిడ్డలు బాగుంటారు, అన్నీ బాగుంటాయి. హల్లెలూయా. ఏమి తిందుమో, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం, కొంపలేదు, గోల్డ్ లేదు, ఇవన్నీ నువ్వేం ఆలోచించద్దు. ఏ సమయానికి ఏది కావాలో ఆయన సమకూరుతాడు. దేవునికి మహిమ కలుగును. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన మీద నమ్మిక ఉంచటమే. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఈ లోకంలో, ఎన్నో అద్భుతాలు దేవుని పేరు మీద. హల్లెలూయా. అందుకే అన్య ప్రజలు వణికిపోతున్నారు. క్రైస్తవులు అంటే అన్య ప్రజలు వణికిపోతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ఏ విషయంలో కూడాను మరి దేవుణ్ణి దుఃఖపరచకుండా దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన కృపలో భద్రపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయం 31 నుంచి చూద్దాం. 22:31. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన సద్దూకయ్యల
సద్దూకయ్యల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చింది. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది అనునదియే, ఇదే ముఖ్యమైనది, మొదటినైనటువంటి ఆజ్ఞ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోనూ దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన్ని సేవించాలి, ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎప్పుడైతే మనం మనపూర్వకంగా మన హృదయం నిండా దేవుడు ఉంటాడో, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో అద్భుతంగా నెరవేరుతాయి. హల్లెలూయా, అద్భుతంగా నెరవేరుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజంగానండి, మనం ప్రేమించాలి, మనపూర్ణంగా ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో ఆయన ఆరాధిస్తే దేవుడు ఎప్పుడు నీ హృదయంలో కొలువు ఉంటాడు. నీ హృదయం వ్యాధి కలదని ఇర్మియా చెప్పాడు కదండి. ఆ వ్యాధిని తగ్గించే మందు నీ దేవుడైన యేసు ప్రభు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో కొలువు ఉంటాడో, మన హృదయం ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటుంది, మరి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంచేత మనం ఎప్పుడు కూడాను ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనము భయముతోనూ వణకుతోనూ ఉండాలంట. భయముతోనూ వణుకుతోనూ ఉండాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడినై ఉన్నాడు, ఏంటి ఇది నా స్థితి, నా గతి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం వేచి చూసినట్లయితే ప్రతి హృదయాన్ని కూడాను దేవుడు తాకితాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, తాకి నీ హృదయంలో ఉన్నటువంటి వేదన, శోధన, కన్నీరు, నిట్టూర్పు మొత్తం అన్ని కూడా తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమి తిందుము, ఏం తాగుదుము, ఏం ధరించుకుందాము, ఆ చింత మనకు అవసరం లేదు. హల్లెలూయా. అయ్యా నాకు ఉద్యోగం లేదు, ప్రార్థన చేయండి అంటారు. నేను ఒక విషయం మీకు చెప్తానండి. సేవకుడు ఎలాగో ప్రార్థన చేస్తాడు, ఎంచేతంటే మీరు విన్నపం చెప్పారు కాబట్టి. కానీ మీరు ఒక లోపం ఉందని నేను గ్రహిస్తున్నా. మీరు ప్రార్థన చేయరు, మీరు ప్రార్థన చేయరు. ప్రార్థన మీరు చేసినట్లయితే తప్పకుండా మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నీ సేవకుడు నీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. తన అనుదిన ప్రార్థనలో సంఘంలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తాడు. పేరు పేరుని కాకపోయినా నా సంఘాన్ని, నా సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ఆదరించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, దీవించిన ఆయన, వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి సమస్తను కూడా ఆశీర్వదించి వారు చేస్తున్న పొరపాట్ల మీరు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి, దీవించండి. అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి దేవా. అనారోగ్యం వారు ఆరోగ్యం దయచేయండి. బందిగాలలో బందిపడు విడుదల దయచేయండి. గృహాలైన గృహాలు దయచేయండి. అకామాలైన వాళ్ళకి అకామాలు దయచేయండి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దయచేయండి ప్రభువా. గృహాలు లేని వాళ్ళకి గృహాలు దయచేయండి. రుణబాధలు ఉన్న వారికి వాటిని తీర్చుకునే శక్తి దయచేయండి అని ఈ సేవకుడు ప్రతి నిత్యము ప్రొద్దున ఉదయ సాయంకాల ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా సంఘ బిడ్డలు అంటే ఇక్కడ ఉన్న మీరందరూ నీకు పేరు పెట్టి పిలవసంలా, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు అంటే ఆ ప్రార్థన నీకు వర్తిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవునికి మహిమ కలుగు. అందుకే దేవుని సన్నిధిలో మనం ఉండాలంతే, దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలంతే. ఆ సేవకుడి ప్రార్థన ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతారు. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుడు ఎప్పుడు మర్చిపోడు సంఘ బిడ్డల గురించి. తెలుసా మీకు? మీరు చెప్పాల్సిన లేదు, కానీ మీరు చేయాల్సింది ఒకటి, చేయాల్సింది చేయట్లేదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. మీరు ప్రార్థన చేయరు. మా సేవకుడు చేస్తాడని చెప్పాం కదా, వానికి ఇచ్చాను ఎందుకు చేయడు అనుకుంటారేమో. తప్పు సుమి. ముందు మీ హృదయంలో దేవుడు ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. నువ్వు నమ్మితే కదా నీకు కార్యం జరిగేది. నేను ప్రార్థన చేసినంత మాత్రం జరగదు సుమా. బి కేర్ఫుల్. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి విశ్వాసి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. సేవకుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు, కానీ నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మాలి. నువ్వు దేవుని అడగాలి, ప్రభువా నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఇది లేదు, నాకు ఈ రోగం ఉంది, లేదు నాకు ఈ రోగమతో ఉంది, చెప్పుకోలేకపోతున్నాను అని దేవుని ముందు మనం మొరపెట్టాలి, కన్నీరు కార్చాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా. లేకపోతే ఈ హృదయం నిండా వ్యాధి నిండిపోతుంది. ఈ హృదయం నిండా వ్యాధి నిండిపోతే ఈ లోకం అంతా వచ్చి నీ బుర్రలో కూర్చుంటుంది. నీ బుర్రలో కూర్చుంటే నువ్వు దేవుని స్తుతించలేవు, ఆరాధించలేవు, గణపరచలేవు, ప్రార్థించలేవు, ఖచ్చితంగా చేయలేవు. ఇది నా అనుభవం చెప్తున్నాను నేను. ఒకరోజు నేను ప్రార్థన చేయకపోతే నాకు తెలిసిపోతుంది నాకు. అందుకనే నేను 2:30 లెగిసినా కాలకృత్యాలు తీర్చుకొని 3:10 కనీసం 10 నిమిషాలైనా ప్రార్థన చేసుకొని అప్పుడు బయలుదేరుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఉదయకాల ప్రార్థన దేవుని సన్నిధి చేరుతుంది ఖచ్చితంగా. హల్లెలూయా. ఏంటంటే నో డిస్టర్బెన్స్ ఎట్ ఆల్. ఏది నేను డిస్టర్బ్ చేయదు. కనీసం ఇంట్లో కూడా నేను డిస్టర్బ్ చేయదు. కారణం ఏంటంటే గొర్రెట్ నిద్రపోతాను, నీకు సంబంధం లేదు అది. హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి మనము దేవుని సన్నిధిలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, సమయం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును. 1 యోహాను 5:19 సార్లు చూసుకుందాం. చివరికి వెళ్ళండి. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యోహాను కాదమ్మా, 1 యోహాను సువార్త కాదు, పత్రిక అన్నాను. 1 యోహాను పత్రిక, అది కూడా యోహాను పత్రికే కాదు. 1, 2, 3 ఉన్నది కదా. యోహాను 1వ పత్రిక, 2వ పత్రిక, 3. 1 యోహాను 5వ అధ్యాయము 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడిని యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోగొడి జాగ్రత్తగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావో,
ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో నువ్వు అభిషేకం తీసుకున్నావు, ఎప్పుడైతే నువ్వు ఆ నీళ్లలో మునిగి బయటకు వచ్చావో ఆ రోజే నీలో ఉన్న విగ్రహాలు కానీ, నీ హృదయంలో ఉన్నటువంటి కానీ, నీ గృహంలో ఉన్నటువంటి కానీ, నీకు సంబంధించినటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి కానీ నువ్వు విసర్జించాలి. వాటిని ఇంత మాత్రం కూడా నువ్వు చేరడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, అవి మనుషులు చేసేటటువంటి బొమ్మలయ్యి. హల్లెలూయా. వాటి కాళ్ళు ఉంటాయి కానీ పని చేయవు, నోరు ఉంటుంది మాట్లాడవు, కళ్ళు ఉంటాయి చూడవు, కాళ్ళు ఉంటాయి నడవు. మరి వాటిని నమ్ముకున్న వాళ్ళు కూడా అటువంటి వారే అవుతారు కదా. హల్లెలూయా. సజీవుడును, నీ రక్షకుడును, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడును, నీ కొరకు పరలోక రాజ్యములో నీ కొరకు మరి స్థలాన్ని సిద్ధపరిచి నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ దేవుడును ఆ విగ్రహము ఒకటైనా కాదు కదా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడుగా మారావో, ఎప్పుడైతే నువ్వు ఆయన రక్తమాంశాల్లో పాలుభాగస్తుడు అవుతున్నావో, ఎప్పుడైతే నువ్వు ఆ నీళ్లలో మునిగి నీ పాప జీవితాన్ని అంతా విడిచిపెట్టి బయటకు వచ్చావో, ఆ రోజునే దేవుడు నిన్ను అంగీకరించాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, తిరిగి మళ్ళా ఒకవేళ మా ఆయన ఒప్పుకోవట్లేదండి, లేదా మా మామగారు ఒప్పుకోవట్లేదండి, మా అత్తగారు ఒప్పుకోవట్లేదండి అని బహుశా నువ్వు తిరిగి మళ్ళా వాటికి వెళతావేమో. నీ హృదయం మళ్ళీ వ్యాధి గలదైపోతుంది. జాగ్రత్త సుమి. దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ బిడ్డల్ని, నీ బంధుమిత్రులు, రథ సంబంధికులందరినీ కూడా ఆయనే కాపాడుతున్నాడు అన్న సంగతి ఈ రాత్రికాల సమయంలో మరొక్కసారి గుర్తు చేసుకుందాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి కాబట్టి దేవుని ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, చాలా రిఫరెన్స్ తీసుకున్నాను కానీ సమయం లేదు. కాబట్టి మీరు ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో కష్టపడి చెమటోర్చి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఎంతో మరి ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఈ యొక్క దేవుని మాటలు మరి మన హృదయాల్లో దేవుడు నూరంతలుగా ఫలింపచేసి ఆయన వాక్యానుసారంగా జీవించగలిగేటువంటి వాక్యాన్ని నీకు, మాకు, నాకు అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి దీవించాలని ప్రభు పేరట నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.